స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నెగిటివ్ ఎనర్జీ మనం ఒక భాగంలో ముందు మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని ఎలా పారద్రోలాలి అన్నది తెలుసుకున్నాం కదా. ఈ రెండవ భాగంలో కనుక చూస్తే ఇంకొక విషయం కూడా మీకు చెప్పి మూలమంత్రంలోకి వెళ్ళిపోదాం. ఈ నెగిటివ్ ఎనర్జీలోనండి చాలామంది పర్సులు, డెబిట్ కార్డులు, ఈ డబ్బులకి సంబంధించినవన్నీ కూడా మంచాల మీద పెడుతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ పెడతారు. అలా చేయకూడదు. వాటికి ఒక నిర్దేశితంగా ఒక ప్లేస్ పెట్టుకుని చక్కగా ఓ బొట్టో ప్లేటో అవే అల్మార్లో కబోర్డ్లో రాగానే పెట్టుకోవాలండి. అది పద్ధతి. ఎక్కడ పడితే అక్కడ పెట్టడం, ఏ చేత్తో అన్నం తింటూ ఉంటారు, ఎడం చేత్తో కార్డు తీసుకెళ్ళి డబ్బులు పట్టరా అంటూ ఉంటారు. అది చాలా తప్పు. అలాంటివన్నీ చేయకూడదు. లక్ష్మీ స్వరూపం అందులో నిక్షిప్తమై ఉంది. అది స్క్రాచ్ చేస్తేనే కదా మనకి డబ్బులన్నీ వస్తాయి. కాబట్టి మనం వాటిలన్నింటినీ కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు ఏ శుక్రవారమైనా పూజలో అక్కడ వాటిని చక్కగా పెట్టుకుని అమ్మవారి పాదాల దగ్గర మనం నమస్కారం చేసుకుంటూ ఉండాలి. జీతం రాగానే ఒక 100 రూపాయలో 101 రూపాయలో ఒక దేవుడి గదిలో హుండీ పెట్టుకుని అందులో వేసుకుని అవి దైవ కార్యాలకి, సత్కార్యాలకి ఉపయోగించడం వల్ల మహాలక్ష్మి మన ఇంట్లో ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఈ నెగిటివ్ ఎనర్జీలన్నీ పారద్రోలడానికి అత్యంత ముఖ్యమైనది ఏమిటి? ఆ మహామంత్రం ఏమిటి అంటే, మనకి అనేకమైన దేవతా స్వరూపాలు ఉన్నాయి. ఏ నామస్మరణ చేసినా కూడా మన చుట్టూ ఉండే దుష్టశక్తి తొలగిపోతూనే ఉంటుంది. కానీ చాలా ఇంకొంచెం తొందరగా మనకి అంటే ఇంకా అది దరిదాపుల్లోకి కూడా రాకుండా, అది కూడా ఎప్పుడు దరిదాపుల్లోకి రాకుండా ఉండాలి అంటే ప్రధానమైనది మనం క్రమశిక్షణని పాటించినప్పుడే. మనం శుభ్రంగా ఉండాలి, మన మనస్సు శుభ్రంగా ఉండాలి, మనం మాట్లాడే మాట పద్ధతిగా శుభ్రతగా ఉండాలి, పనికిమాలిన మాటలు మాట్లాడుకోకుండా ఉండాలి, పనికిమాలిన ఆలోచనలు బుర్రలోకి రాకుండా ఉండాలి అని అన్నప్పుడేనే మనకి ఈ మంత్రం ఫలిస్తుందండి, లేకపోతే ఫలించదు. ఈ మహామంత్రం అభయం స్వరూపుడు మంగళమూర్తి అయినటువంటి మహాగణాధిపతి మంత్రం అండి. మీకు ఎక్కడ ఏ ప్రదేశంలో మీరు ఉండి ఇది మనసులో అనుకున్నా కూడా చక్కగా మీకు ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి మంగళమూర్తి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా లభిస్తుంది. గజముఖుడు కదా ఆయన ముఖంలోనే ఏనుగు కుంభస్థలంలోనే ఏనుగుకి వచ్చే ఈ తొండ భాగం పైనుంచి ప్రారంభమై కింద వరకు ఉన్నప్పుడు ఈ భాగం ఉంటుంది కదా, అక్కడ లక్ష్మీదేవి కొలువు ఉంటుందిటండి. అలాగే మరి ఆ మొహాన్నే ఆయన ధరించి ఉన్నాడు కాబట్టి నరమృగ శరీరుడైనటువంటి గణపతి ఒక్కరు చాలండి. ప్రతినిత్యం గణపతి ఒక్క ఆయన మనకి చాలు. ఆ గణపతి మంత్రం అయినటువంటి గం శ్రీం మహాగణాధిపతయే నమః, గం శ్రీం మహాగణాధిపతయే నమః, గం శ్రీం మహాగణాధిపతయే నమః. ఇది ఒకటి. మీరు చూడండి కనకధారలో కూడా మొట్టమొదటిది వందే వందారు మందారమిందిరానంద కందలమ్మ మందానంద సందోహ బంధురం సింధురాననం. ఆదిశంకర్ల వారు చెప్పేటప్పుడు మొట్టమొదటిగా గణపతి గురించే చెప్పారు. ఎందుకు? ఆయన ముఖంలోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంది కదా. ఎక్కడ దరిద్రలక్ష్మి తొలగిపోయి శుభకరమైన మహాలక్ష్మి తిష్ట వేయాలన్నా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీలన్నీ పోవాలంటే మంగళమూర్తి స్వరూపుడైన శ్రీ మహాగణాధిపతిని మనం పూజించుకోవాలి. శ్రీమంగళమూర్తయే నమః, శ్రీమంగళమూర్తయే నమః, శ్రీమంగళమూర్తయే నమః. ఈ రెండు మంత్రాలునండి. గం శ్రీ మహాగణాధిపతయే నమః పూజలో ఉన్నప్పుడు చెయ్యండి, మిగిలిన సమయాల్లో చేయకండి, అది బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి. శ్రీ మంగళమూర్తయే నమః ఎప్పుడు పడితే అప్పుడు మానసికంగా జపం చేసుకోండి. మీరు ఏ వ్యవహారానికి వెళ్తున్నా కూడా మీ చుట్టూతా ఎంత దుష్టశక్తి ఉన్నా కూడా, దుష్టశక్తులు మనకి ఎదురు పడుతున్నా కూడా వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టే శక్తి ఈ మంగళమూర్తికి ఉంది. ఆయనే అభయమూర్తి అయినటువంటి శ్రీ మహాగణాధిపతి చేత అందరూ కూడా గణపతిని చక్కగా పూజించుకోండి. ప్రథమంగా తొలి పూజ ఆయనకి చేసుకుని నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అన్నింటా కూడా
మాకు విజయాలు ప్రసాదించు. అది శుభమైతేనే. దానివల్ల నష్టం వస్తుంది అంటే ఆయన ఇవ్వడండి. ఎన్నిసార్లు ఈ పని చేసినా విఘ్నమైపోతుంది ఏమిటో అన్నారనుకోండి, ఏమిటి ఇంత చేసినా అవ్వట్లేదని ఇంకో దేవుడికి డైవర్ట్ అవ్వకూడదండి. ఆయన విఘ్నం కలిగించాడు అంటే దాని వలన మనకి ఏదో ఇబ్బంది ఉంది, పెద్ద ఇబ్బంది రాకుండా ఆయన చేస్తున్నాడు. అందుకని అటువంటి మంగళమూర్తికి ముందుగా మనం తొలి నమస్కారం చేసుకుని నిద్ర లేవడమే, అక్కడి నుంచి ఆ అభయమూర్తిని కొలుచుకుంటూ చక్కగా మనం ఆనందంగా ఉండడానికి ఈ 2 నామాలని కూడా మీరు నిత్యం చేసుకోండి. నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోండి. ఇది ప్రధానమైనది. మరి నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఎక్కడెక్కడ ఉంటుంది? చాలామంది ఎవరిళ్లలోనో సామాన్లు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటారు. ఏమిటో అందులో ఆనందం మరి మనకు అర్థం కాదు. అది వద్దు, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి, ఎందుకు వచ్చింది అన్నా సరే, లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు అన్నా సరే కూడా వినిపించుకోరు. అవి తెస్తారు. అవి తెచ్చిన తర్వాత అవి అలాగా నిలబడిపోతాయి. వాటిని కదపడం కానీ, దులపడం కానీ, తుడవడం కానీ మనం ఏం చెయ్యం. అందులో ముఖ్యంగా ఇనప సామాన్లు, అల్యూమినియం రేకుల సామాన్లు, కొన్ని బొమ్మలు, టెడ్డీ బేర్ బొమ్మలు లాంటివి, తర్వాత కొన్ని స్టీలుకు సంబంధించినవి, తర్వాత అద్దం కూడానండి ఎవరిళ్లలోంచి మనం తేవద్దు. మనం ఎవరికి కూడా అనవసరంగా వాటిని ఉట్టి పుణ్యానిగో ఈ అద్దం మేము వాడట్లే పట్టుకుపో అని కూడా ఇవ్వకూడదండి. అద్దం మహాలక్ష్మి స్వరూపం. అందుచేత ఏం చేయాలి అంటే ముందు ఆ సామాన్లు పోగేసుకోవడం, ఇంటి నిండా సామాన్లు పెట్టుకోవడం, ఆ సామాన్లు ఉన్న చోట దులపకుండా ఉండడం, శుభ్రం చేయకుండా ఉండడం, ఆ దుమ్ము లేకుండా చూసుకోవడం అనేది మంచిది. ఇలాంటివి చేయడం వలన మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోనే మీ చుట్టూనే ఉంటుంది. తర్వాత కుళాయిలు టపా 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 నీళ్ల సౌండ్లు వస్తూ ఉంటాయి, అయినా సరే వాటిని బాగు చేయించుకోరు. అవొకటి దానివల్ల. తర్వాత నీరు వృధా చేయకూడదు, పాలు వృధా చేయకూడదు, పెరుగు వృధా చేయకూడదు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీకి సంకేతాలు. అంచేత వీటన్నింటి పట్ల దృష్టి పెట్టుకుని అయ్యబాబోయ్ విరిగిపోయాయి, వేస్ట్ అయిపోయాయి అని బాధపడకుండా, మర్నాడు వేస్ట్ అవ్వకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అంచేత ప్రతి ఒక్కరూ కూడా నెగిటివ్ ఎనర్జీ అని వీధిలో వాళ్ళని అనకుండా ముందు మనని మనం సంస్కరించుకుంటే ఏ సమస్య ఉండదు. మళ్ళా ఈ మూల మంత్రాన్ని మా డిస్క్రిప్షన్ బాక్స్లో మా యాజమాన్యం వారు మీకు అందిస్తారు. తప్పకుండా అందరూ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీని పాల్ద్రోవడానికి చక్కటి ఈ మంత్రాన్ని, ఈ 2 మంత్రాలని కూడా మీరు చదువుకోండి. స్వస్తి.